ప్రతిష్టాత్మక ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 కు సమయం దగ్గర పడుతోంది. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. దాదాపు నెల రోజుల సమయం ఉండటంతో ఒక్కొక్కటిగా దేశాలన్నీ తమ జట్లను ప్రకటిస్తున్నాయి. సో భారత్ కూడా ఇప్పటికే వరల్డ్ కప్ టీం అయితే ప్రకటించింది. అయితే అన్ని దేశాలు వరల్డ్ కప్ కు సిద్ధమవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలికి టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ వార్నింగ్ ఇచ్చాడు. ఐసీసీ అనాలోచిత నిర్ణయం కారణంగా టీ20 ప్రపంచ కప్ 2026కు తీరని నష్టం జరుగుతుందన్నాడు. ఈసారి వరల్డ్ కప్ మెగా టోర్నీని ఎవరూ చూడరన్న అశ్విన్ వ్యూవర్షిప్ కూడా దారుణంగా పడిపోతోందని జోస్యం చెప్పాడు. తన యూట్యూబ్ ఛానల్లో వరల్డ్ కప్ షెడ్యూల్ గురించి మాట్లాడిన రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీపై విమర్శలు చేశాడు. గ్రూప్ స్టేజ్లో టీమిండియా మ్యాచ్లను అసోసియేట్ దేశాలతో షెడ్యూల్ చేయటాన్ని అశ్విన్ తప్పుపట్టారు. మ్యాచ్లు ఏకపక్షంగా సాగి ఈ వరల్డ్ కప్ క్రికెట్ అభిమానులు ఆసక్తి కోల్పోయే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చాడు.